ఆశయంతో ఆశించారు నిర్వాహకులు. ఈ అష్టముఖ గండ బేరుండ లక్ష్మీ నరసింహ మహాసుదర్శన యజ్ఞంలో విధి విధానాలు తెలిసిన ఋత్విక్కులు, శిక్షితులైన వేద పండితులు పాల్గొని 3 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగించారు. 3వ రోజున పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మహానివేదన, సాత్తుమొర, వేద పఠనం, సుదర్శన మహామంత్ర సామూహిక పఠనం, సుదర్శనాష్టక పఠనాలు జరిగాయి. యజ్ఞ కార్యక్రమ నిర్వాహకుల్ని వేద పండితులు ఆశీర్వదించారు. తర్వాత తీర్థ ప్రసాదాలు పంచారు. శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి శుభాశిస్సులతో ఈ యజ్ఞం పరిసమాప్తమైంది. మనకున్న వ్యాధులను, సమస్యలను తొలగించుకోవడం రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న మనము ఈ సుదర్శన యజ్ఞం ఇలాంటి యజ్ఞాలలో పాల్గొని ఆయుర ఆరోగ్యాలను, వ్యాపార అభివృద్ధిని పొందాలని జనానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అదే ఆలోచనతో ఈ సాహిత్యాన్ని కూడా తీసుకెళ్తూ మేము మా కుటుంబము, మా బంధువులు, ఇరుగు పొరుగు వారందరికీ మన సంస్కృతి వల్ల ఉపయోగం తెలియజేసి మన సంస్కృతి వైపుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మేము మా పాఠశాలలో రోజు గాయత్రి మంత్రము, సుదర్శనాష్టకము పఠనము మరియు అగ్నిహోత్రము చేయడం వల్ల మా పాఠశాలలోని పిల్లలు మంచి క్రమశిక్షణ, ఆచారంతో పాటుగా వారి మార్కులలో గణనీయమైన మార్పు రావడం వల్ల మాకు చాలా సంతోషంగాను మరియు చాలా ఇంప్రెషన్గా ఉండగానే చాలా సంతోషంగాను ఉన్నది. దానివల్ల మేము ప్రతిరోజు మా పిల్లల ద్వారా మా పాఠశాలల ఆవరణంలో రోజు సుదర్శనాష్టక దోషము పారాయణం చేస్తూ అదేవిధంగా గాయత్రి మంత్రం చేస్తున్నాము. దీనివల్ల ఆరోగ్య సమస్యల నివారణే కాకుండా మంచి ఆరోగ్య పరిపుష్టి మరియు వాతావరణంలో కాలుష్యం కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా 1990 సంవత్సరంలో భూపాల్ దుర్ఘటనలో చాలా గృహాలు, చాలా ప్రాణ నష్టం జరిగింది. కానీ ఒక కుటుంబం మాత్రం అగ్నిహోత్రం చేయడం వల్ల ఆ